హలో ఫ్రెండ్స్! ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఒక శుభవార్త. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో భారీగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. మొత్తం 629 పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవిగారు అధికారికంగా ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. విభాగాల వారీగా పోస్టుల వివరాలు. ముందుగా ఈ 629 పోస్టులు ఏ విభాగాల్లో ఉన్నాయో చూద్దాం. దీనికి సంబంధించిన సమాచారం image.pngలో స్పష్టంగా ఉంది. ట్రాన్స్కో 200 పోస్టులు, జెన్కో 100 పోస్టులు, ఎస్పీడీసీఎల్ 134 పోస్టులు, సిపిడిసిఎల్ 60 పోస్టులు, సిపిడిసిఎల్ 60 పోస్టులు, ఈపీడీసీఎల్ 135 పోస్టులు. మొత్తంగా చూస్తే ఇవి ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం మరియు మెకానికల్ విభాగాలకు సంబంధించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు. విద్యార్హత మరియు ముఖ్యమైన తేదీలు. ఇక ఈ ఉద్యోగాలకు కావలసిన అర్హతలేమిటి? మీరు సంబంధిత విభాగాలలో అంటే ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం లేదా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలలో బీటెక్ లేదా బీఈ పూర్తి చేసి ఉండాలి. ఇక దరఖాస్తు ప్రక్రియ విషయానికొస్తే ఈ నెల 30వ తేదీ నుండి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. జులై 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అభ్యర్థులు ఈ గడువులోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సుంటుంది. ప్రస్తుతానికి ప్రాథమిక వివరాలు మాత్రమే వెల్లడయ్యాయి. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు అంటే పరీక్ష విధానం, సిలబస్ మరియు ఇతర నిబంధనలను మరో 2 నుండి 3 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముందని మంత్రిగారు తెలిపారు. కాబట్టి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారు అప్రమత్తంగా ఉండి అధికారిక వెబ్సైట్లను గమనిస్తూ ఉండండి. ఈ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్! పూర్తి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్యూ.